గత రెండేళ్లకు పైగా ముగింపు లేకుండా జరుగుతోన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందా? రెండు దేశాల మధ్య సంధి జరగనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా కాల్పుల విరమణకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు ఆదేశిస్తానంటూ ఉక్రెయిన్కు ఆఫర్ ఇచ్చారు. అయితే దానికి రెండు షరతులు పెట్టారు. యుద్ధంలో భాగంగా రష్యా సేనలు ఆక్రమించిన 4 ప్రాంతాలను ఉక్రెయిన్ వదులుకోవాలని, నాటో కూటమిలో చేరాలన్న యత్నాలను సైతం ఆ దేశం విరమించుకోవాలని పుతిన్ షరతు విధించారు. ఈ షరతులకు అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణకు ఆదేశిస్తానని హామీ ఇచ్చారు. తుది పరిష్కారం కోసం ఈ ప్రతిపాదన తెచ్చినట్లు, ఎలాంటి ఆలస్యం లేకుండా చర్చలు ప్రారంభిస్తామని తెలిపారు. అయితే ఒకవైపు G7 దేశాలు ఇటలీలో సమావేశమైన తరుణంలో ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పుతిన్ ప్రతిపాదనను ఉక్రెయిన్ తిరస్కరించింది. ఈ ప్రకటన మోసపూరితమంటూ స్పందించింది. రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకమవుతుండటంతో దాన్ని దెబ్బతీయాలనే కుట్రతో పుతిన్ సంధి ప్రతిపాదన తీసుకొచ్చారని జెలెన్స్కీ విమర్శించారు. G7 సమావేశంలో మాట్లాడిన జెలెన్స్కీ పుతిన్ ప్రతిపాదన కొత్తేమీ కాదని, ఆయన చర్యలు అడాల్ఫ్ హిట్లర్ని పోలి ఉన్నట్లు ఎద్దేవా చేశారు. పుతిన్కు యుద్ధం ముగించే ఉద్దేశం లేదని ఆరోపించారు.